ఇప్పుడు టాపిక్ డైవర్ట్ కావాలంటే దాన్ని ఒకటి ముందటేసుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే. ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు 2 ఏండ్ల నుంచెల్లి 3 ఏండ్లు అయితుంది ఇప్పుడు. 3 ఏండ్ల నుంచెల్లి చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేసినామంటే లాగుళ్ళల్లో తొండలు జొర్రగొడతాం, పేగులు తీసి మెడలేసుకుంటాము, అక్కడ కొడతాము, ఇక్కడ కొడతాము, అది ఇది ఆ ఇంటి కాకి ఈ ఇంటి ఈమింటి మీద వాళ్ళన, ఈ ఇంటి కాకి పోయి ఆ ఇంటి మీద వాళ్ళన కూడా రౌతులు వేసుకొని కొట్టుర్రి. అది ఇది సన్నాసులు, సవటలు, దద్దమ్మలు, గసొంటి ముచ్చట్లు తప్ప ఇంతవరకు ఆయన ఇచ్చిన హామీలల్లా మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఈయన సన్నాసేవాడు ఇప్పటి వరకు 2 ఏండ్లు అవుతున్నా, 2 ఏండ్లు ముగిసిపోయినా కూడా ఈయన సన్నాసేవాడు. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయని దద్దమ్మేవాడు. రిటర్న్ గా మాట్లాడాలనుకుంటే ఇవన్నీ మాట్లాడొచ్చు కదా. కానీ ఆయన ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అనే కుర్చీలో కూసున్నా అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే పొయ్యి బూడిదలనే వంటది తప్ప ఇంకొకటి చెయ్యది. రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తున్నాడు.